రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గడిచిన 23 ఏళ్లుగా ఆమె ఒంటరి పోరాటం చేస్తుంది. మరొక మాటలో న్యాయ పోరాటం చేస్తోంది. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి మరి నిందితులను మరి దాని చేసిన అంటే ఆ విధంగా గురి చేసిన వారిని చట్టపరంగా శిక్షించండి అంటూ కూడా 23 ఏళ్ల నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తుంది, అవిశ్రాంతంగా న్యాయ పోరాటం చేస్తుంది. మరి నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టుకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా 2 సార్లు హీరింగ్కి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ నెలలోని 19వ తారీఖున మరి సుప్రీంకోర్టు ఆ తీర్పును తీర్పుగా మరి రిజర్వ్ చేసిన క్రమం. కేసు కోర్టులో ఉంది కాబట్టి, రిజర్వ్లో ఉంది కాబట్టి దాని మీద మనం టచ్ చేయట్లేదు. కానీ మరి న్యాయ పోరాటం ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా చేస్తున్నారు, మరి ఒకవేళ ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా మరి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మరి ఆమె మరెవరో కాదు, తెలుగు వెండితెరకు ఆమె ఇప్పటికీ గుర్తు ఉంది. ఆమె యొక్క గుర్తులు, ఆమె యొక్క పాటలు, ఆమె యొక్క మాటలు అన్ని సినిమాల రూపంలో కూడా ఇప్పటికీ మనం అందరం చూసుకుంటున్నాం. సో అదే తన జ్ఞాపకాలుగా ఉంచుకొని న్యాయ పోరాటం చేస్తున్నారు వారి మరి అమ్మగారు సరోజిని దేవి గారు. ముందుగా మనం వారిని పరిచయం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. సో నమస్తే అమ్మా, వెల్కమ్ టు ది షోమా. నమస్తే సార్. ప్రత్యూష మరణం వెనుక ఏదో ఉందని చెప్పేసి మీరేమి అంటే ఏం చెప్తున్నారు, ఏం పాయింట్ అవుట్ చేస్తున్నారు? అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుందనే ఉంది కదా సార్. సస్పెక్టెడ్ డెత్, ప్రత్యూషను రేప్ చేసిండ్రు, ప్రత్యూషను చంపిండ్రు. ఆధారాలు మన దగ్గర ఏం లేవు కదా. ఆధారాలు మీరు చూస్తున్న వాళ్ళు గొంతు మీద ఇట్లా పట్టిన వరకు చెప్పారు కదా. తర్వాత మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కదా, ఏమి ఇచ్చారు అందులో ఏమన్నారంటే ప్రత్యూష తొడల మీద, ప్రత్యూష ఎబ్డమ్ మీద 1 కంటే ఎక్కువ మంది విస్త్రాలు ఉన్నాయి. తర్వాత బ్రెస్ట్ మీద, పొత్తి కడుపు మీద, తొడల మీద అన్ని గోర్లతోటి రక్కినట్టుగా రక్తాలు కారి ఉన్నాయి. అన్ని గోర్ల రక్కులు ఉన్నాయి, మొత్తం గాయాలు ఉన్నాయి ఆమె బాడీ మీద. గాయాలు చేసిండ్రు, రేప్ చేసిండ్రు, రేప్ చేసి చంపేసిండ్రు అని ఆయన రేప్ కమ్ మర్డర్ అని ఆయన ఇచ్చాడండి. ఆ రిపోర్ట్స్ మీరు సుప్రీంకోర్టులో కూడా ఇచ్చారు. సెషన్ కోర్టులో ఇచ్చినాము, సిబిఐలో ఇచ్చినాము, హైకోర్టులో ఇచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ అత్యున్నత న్యాయస్థానంలో కూడా మా అడ్వకేట్ సబ్మిట్ చేశారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ అనుమానాలు సిబిఐ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సిబిఐ వాళ్ళకి కానీ, సెషన్ కోర్టులో కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయలే. అంటే ఎందుకని కౌంట్ చేయలేదు అన్న విషయం మీరు ఎంక్వైరీ చేశారా? మీ లాయర్ని అడిగారా, లేకపోతే అక్కడున్న లాయర్ని అడిగారా? అడిగితే వాళ్ళు ఏం చెప్పారు సమాధానం? అంటే మీ కౌంట్లో తీసుకుపోవడం గల కారణాలు ఇవి అని చెప్పి ఉండాలి కదా, ఏం చెప్పి ఉండాలి? ఎప్పుడైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో ఆ రిపోర్ట్ను పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ప్రత్యూష చనిపోయిన ఒక 1 monthకి ఒక త్రిసభ్య కమిటీ, డాక్టర్స్ త్రిసభ్య కమిటీ అని చెప్పి ఆ కమిటీని గవర్నమెంట్ అపాయింట్ చేసింది. అంటే 1 month అంటే అప్పుడు బాడీ డిస్పోజ్ అయిపోయింది కదా? డిస్పోజ్ అయిపోయింది. అయిపోయినాక ఒక త్రిసభ్య కమిటీని అపాయింట్ చేశారు. అంటే మీకు చెప్పేది ఏంటి సార్, ఎంత అన్యాయం జరిగింది ప్రత్యూష కేసులో అని చెప్పడానికి ఇవన్నీ త్రిసభ్య కమిటీని వేశారు. త్రిసభ్య కమిటీ ప్రత్యూష పోస్ట్ మార్టం చేయలేదు, ఆ 3 డాక్టర్లు ప్రత్యూష బాడీని చూడలేదు, ఏది చేయలేదు. చనిపోయినాక 1 monthకి ఆ 3 డాక్టర్లు అవైలబిలిటీ ఉన్న డాక్యుమెంట్స్ని కౌంట్ చేసుకొని ఇది మర్డర్ కాదు, రేప్ కాదు, సూసైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న డాక్యుమెంట్లన్నీ అన్నిటిని తీసుకొని ఇస్తే దాన్ని సిబిఐ కౌంట్ చేసింది, సెషన్ కోర్టు కౌంట్ చేసింది, హైకోర్టు కౌంట్ చేసింది. నేను ఎంత చెప్పినా, ఏది చెప్పినా నాది అరణ్య రోదనే అయింది. ఇప్పుడు ఏదైనా ఒక సస్పెక్టెడ్ డెత్ ఉంటుంది సార్, కామన్ డెత్, ప్రత్యూషదే కాదు అదర్స్ది ఎవరిదైనా సస్పెక్టెడ్ డెత్ ఉంటుంది. మనం పోలీస్ వాళ్ళు ఏది కౌంట్ చేస్తారు సార్? ప్రాథమికంగా తీసుకున్న సమాచారమే, ప్రాథమిక సమాచారం. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆఫ్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం. ఇక్కడ ప్రత్యూషకు పోస్ట్ మార్టం రిపోర్టే కౌంట్ చేయలే. ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది, హైకోర్టులో అయిపోయింది, పుణ్యవతి గారు వేసిన ప్రజావాజ్యం కోర్టులో అయిపోయింది, దాన్ని సెషన్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు, సెషన్ కోర్టులో అయిపోయింది, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు, సిబిఐ అయిపోయింది, హైకోర్టులో ఎంక్వైరీ అయిపోయింది. కానీ ఎక్కడ మునిస్వామి రిపోర్ట్ మాత్రం నాట్ కౌంటబుల్ అంటారు. ఈ త్రిసభ్య కమిటీ చేసిన రిపోర్ట్ని మాత్రం కౌంట్ అంటారు. నేను ఎంత మందికి చెప్పినా, మా అడ్వకేట్లు చెప్పినా నాట్ కౌంటెడ్ అంటారు. ఎందుకు అంటే జడ్జెస్ ఆన్సర్ ఇస్తేనే కదా సార్ మేము చెప్పేది.
ఇప్పుడు ఎందుకు కౌంట్ చేయలేరు అని మీరు నన్ను అడుగుతున్నారు. మీరు పెట్టుకున్న లాయర్ని అడిగారా ఇది ప్రశ్న ఎందుకు తీసుకోవట్లేదు లాయర్ గారు? మా లాయర్లు అడిగారు కదా అప్పుడు ఓకే. మాకు పుణ్యవతి ప్రజావాజ్యం కేసు ఉన్నప్పుడు ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు కదా, బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, ఆయన్నే మాకు అడ్వకేట్. ఓకే, క్రిమినల్ లాయర్ ఆయన. ఆయన్నే మాకు అడ్వకేట్. అప్పుడు ఇప్పుడు తార్నాకల్లో అప్పుడు తార్నాక ఆయన ఇంటి పక్కనే మేము ఉండేవాళ్ళం. ఆయన ఇల్లు నాకు తెలుసు, మనం వెళ్ళాం. ఆయన ఆ ఇంటికి వెనక సైడ్ మేము ఉండేవాళ్ళం. ఓ ఆయన్నే మాకు అడ్వకేట్. హైకోర్టు మొత్తం ఆయన్నే అడ్వకేట్. ఓకే ఓకే. అంత మంచి అడ్వకేట్ వాదిస్తున్నా నాట్ కౌంటబుల్ అంటుంటే ఏమంటామండి? సో ప్రత్యక్ష కేసుని ఇప్పుడు డీల్ చేస్తుంది రామచంద్ర గారే. ఇప్పుడు కాదు, అప్పుడు 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 తర్వాత మారిపోయారు. ఇప్పుడు మేము సుప్రీంకోర్టులో వేరే వాళ్ళని పెట్టుకున్నాం. ఓకే ఓకే. అప్పుడు చేశారు, చాలా సాయం చేశారు. సింగిల్ పైసా ఆయన కూడా తీసుకోలేదు. రైట్. సో ఇప్పుడున్న అడ్వకేట్స్ ఉన్నారండి, కేరళ అడ్వకేట్స్, వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. 2012లో కేసు వేసాను, 13 years వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కేసుని. దే ఆర్ నాట్ టేకింగ్ సింగిల్ పైస్. ప్రపంచంలో మానవత్వం ఉంది, ఇంకా మానవత్వం ఉంది కాబట్టే అంతో ఇంతో నెట్టుకొచ్చినా నేను. ఓకే. మానవత్వం కానీ కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు, ఇట్లా డేగలు ఉంటాయి. ఎప్పుడు వేటాడాలా, ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు వేటాడాలా. ఇటు సిద్ధార్థ రెడ్డి లాంటిలో, సిద్ధార్థ రెడ్డి గ్రూప్ లాంటి వాళ్ళు ఉంటారు. రైట్. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి స్టేటస్ ఏంటంటారు? అంటే ఎక్కడున్నారు అనుకుంటున్నారు మీరు? మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఫారిన్లో ఉన్నారనుకుంటున్నాను నేను. ఓకే. బట్ ఐ డోంట్ నో, నాట్ కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. నాకు ఎప్పుడో ఒక 2-3 years కింద ఎవరో అన్నారు, ఇలా వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు, పెళ్ళయింది, 2 పిల్లలు కూడా అక్కడ ఉన్నారు అని చెప్పారు. బట్ ఐ డోంట్ నో. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళ అడ్వకేట్స్ వచ్చారు, అక్యూజ్డ్ అడ్వకేట్స్ వచ్చారు సుప్రీంకోర్టులో. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి. మాకు ఆ ఆర్గ్యుమెంట్ అంటే వాళ్ళు పెట్టుకున్నారు అంటే ఓకే ఉన్నట్టే కదా, ఆన్లో ఉన్నట్టే కదా. అక్యూజ్డ్ కరెక్ట్గా తను చూసుకుంటున్నట్టే కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు మనం విన్న మీరు చెప్పింది ప్లస్ జరిగింది దాదాపుగా మరి సిద్ధార్థ రెడ్డి ఒకవేళ అంటే ఆ గొంతు మీద చేయి పెట్టి ఇట్లా విషయం పోసారని మీరు అంటున్నారు కదా. మరి ఇంకా 10 మంది 5 మంది ఇంకా రేప్ చేస్తుంది అన్నది ఎక్కడ ఏ సీన్లో ఉన్నది అన్నది మన అంత డౌట్ఫుల్గానే ఉంది. లేదు సార్, పిఎం రిపోర్ట్లో వచ్చింది అంటున్నారు కదా. మునిస్వామి రిపోర్ట్లో ఒక్కరికంటే ఎక్కువ విషయాలు ఉన్నాయని చెప్పాడు ఒకటి. రెండోది సిడిఎఫ్డి ఉంది కదా సార్, సిడిఎఫ్డి వాళ్ళు నాకు కాల్ చేశారు. DNA అండ్ ఫింగర్ ప్రింట్ నన్ను డిఎన్ఏ టెస్ట్ కోసం నన్ను రమ్మన్నారు. మీరు వచ్చి బ్లడ్ ఇవ్వాలా, ప్రత్యూషాది కూడా ఉన్నది కదా, మేము టెస్ట్ చేసుకోవాలి, డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా అన్నారు. ఓకే సార్ నేను వస్తాను. అప్పుడు నాచారంలోనే ఉండే సిడిఎఫ్డి. నాచారం వెళ్ళి ఇచ్చేసి వచ్చాం. మేము తార్నాకలో ఉండేవాళ్ళం కాబట్టి నాచారం వెళ్ళి నేను ఇచ్చేసాం. అయితే సస్పెక్టెడ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో, సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బ్లడ్ కావాలా అన్నారు సిడిఎఫ్డి వాళ్ళు. తల్లిని నన్నేమో సిడిఎఫ్డికి రమ్మంటారు, మీ బ్లడ్ మీరే ఇవ్వాలా అంటారు. మరి వాళ్ళని కూడా రమ్మన్నారు కదా. బాధితురాల్ని నన్ను రమ్మన్నారు, సస్పెక్టెడ్ పీపుల్ని మాత్రం ఎక్కడో హోటల్ రూమ్లలో కూర్చోబెట్టేసి బాటిళ్లలో నింపుకెళ్ళి పోలీసు వాళ్ళు వెళ్ళి సిడిఎఫ్డిలో ఇచ్చారు. సుమారు ఎంతమంది ఉంటారు? 7-8 మంది ఉన్నారండి. అందరిది సస్పెక్టెడ్ అనుమానితులు అందరిది తీసుకపోయి ఇచ్చేసారు. అంటే నేను అది కూడా అడుగుతున్నా, అప్పటి నుంచి అడుగుతున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, కోర్టులో కూడా. అది వాళ్ళ బ్లడ్ అని నమ్మకం ఏంటి? మీరు ఎవరినైతే సస్పెక్ట్ చేశారో వాళ్ళ బ్లడ్ అని నమ్మకం ఏంటి? ఓకే. ఇప్పుడు పక్క రూమ్ లో టెస్ట్ చేస్తున్నాం సార్, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, ఈడ కూర్చున్నాము, వచ్చేసి ఈడ నా శాంపిల్ తీసుకొని వెళ్తే లోపల కూడా మార్చొచ్చు. పక్క రూమ్ గోడ అవతలనే మార్చగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు హోటల్లో పెట్టేసి హోటల్లో తీసుకొచ్చింది అదేని ఎట్లా నమ్ముతాం? అంటే మీకు ఏం చెప్తున్నంటే ఎవ్రీథింగ్ మ్యానిపులేటెడ్. నా బిడ్డ కేసులో ఎవ్రీథింగ్ మ్యానిపులేట్ చేసిండు, కేసులన్నీ ఏవి దొరకకుండా చేసిండు నాకు. అట్లాగే నేను ఇది కూడా అడిగా, నా కేర్ హాస్పిటల్లో డ్రెస్ ఇవ్వండి నాకు. సార్ మెడికో లీగల్ కేసు కింద ఒక డెత్ అయిన పర్సన్ డ్రెస్ ఇమ్మని మరుసటి రోజు అడిగారా, లేకపోతే రోజులు గడిచిపోయిన తర్వాత అడిగారా? థర్డ్ డే అడిగాను సార్. అంటే నాకు తెలిసిన థర్డ్ డేనే కదా. థర్డ్ డే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి డైరెక్ట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిన, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కేర్ హాస్పిటల్కి వెళ్ళిన. నేను మీకు చెప్పాను కదా, ఎంక్వైరీ చేసుకున్నాను. అప్పుడే లోపలికి వెళ్ళి కేర్ హాస్పిటల్ హెడ్ ఉన్నాడు, చైర్మన్, డైరెక్ట్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ డ్రెస్ ఇవ్వండి నాకు. ప్రత్యూష్ ఆ రోజు మీరు నన్ను డ్రెస్ తెమ్మన్నారు, నేను చేంజ్ చేసి తెచ్చిచ్చాను, మీరు చేంజ్ చేశారు కదా, ఆ డ్రెస్ నాకు ఇవ్వండి, నా కూతురు జ్ఞాపకంగా పెట్టుకుంటా, నాకు ఇవ్వండి అన్నాను. అంటే లేదమ్మా డ్రెస్ లేదు కదండి. అదేంటి సార్ డ్రెస్ ఎందుకు ఉండదు అని నేను అన్నాను. అదే మీరు అలాగే పెట్టినా సరే నాకు ఇచ్చేసేయండి, నేను వాష్ చేసుకుంటా,
ఇంట్లో పెట్టుకుంటాను, నా బిడ్డ గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాను సార్ ఇవ్వండి. లేదు మీరు డ్రెస్ తెచ్చి ఇచ్చిన తర్వాత ప్రత్యూష మోసం చేస్తే దాన్ని మేము డస్ట్బిన్లో వేయించేసాం. అంటే మెడికల్ లీగల్ కేసులలో అదే విధంగా చేస్తారా అని మీరు అడగాలి కదా. అడిగినాను సార్, అడుగుతా మోసం చేసింది, స్మెల్ వస్తుంది అందుకనే వేసేసినాం. ఓకే అంటే కదా సార్, చిన్న తల్లి మేము కన్న తల్లులము, కన్న తర్వాత కూడా చాలా మోసం చేస్తారు పిల్లలు, పెంచుకుంటాం అట్లని చెప్పేసి పిల్లలు చేస్తున్నా అని చెప్పి పిల్లల్ని బయటపడేయం మేము. సాత్తాం, ఏ తల్లి అయినా ఏ స్త్రీ అయినా సాదుకొని పెంచి పెద్ద చేసుకుంటుంది. నా బిడ్డ నాకేమీ మోసం సార్, మీరు కవర్లో పెట్టి ప్యాక్ చేసి నాకు ఇబ్బంది ఉంటుంది, మీరు అట్లట్టే చేస్తారు అని అన్నాను. అంటే లేదు ఆ రోజు మా వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ తీసి పక్కన పెడితే తీసుకుపోయి డస్ట్బిన్లో వేశారు. మేము డైలీ 24 hours ఒకసారి ఈ డస్ట్బిన్లో ఉన్నంత డస్ట్ ట్రై చేసేస్తాం, తగలబెట్టేస్తాం అని అన్నారు. అంటే సార్ మోషన్ అయింది, తగలబెట్టాం. పైన దాంట్లో మోషన్ కాదు కదా సార్, లాల్చీలో మోషన్, అదన్నీ ఇవ్వాలి కదా సార్ అంటే లేదు అన్ని తీసుకుపోయిండు, అన్ని తగలబెట్టేసి. అంటే అక్కడ ఏమైపోయిందంటే అది ఆ డ్రెస్ కనుక నాకు ఇస్తే సాక్ష్యం దొరుకుతుంది, రేప్ చేసిండే కదా సార్, సాక్ష్యం దొరుకుతుంది, అందుకని దాన్ని తగలబెట్టేసినాం. అది ఇవ్వలేదు. కానీ ఒక 2 days తర్వాత 5th డేకో 6th డేకో మాత్రం ప్రత్యూష చెప్పులని మంచిగా ఒక మక్బల్ బట్టలాగా బాగా చుట్టేసి మంచిగా కవర్ కట్టేసి దానికి మంచిగా బ్యాండేజెస్ వేసేసి ఒక రాక్లో పెట్టారు. 5th day మళ్ళీ నాకు కాల్ చేశారు, మీ పాప చెప్పులన్నీ తీసుకెళ్ళండి అని. చెప్పులనేమో మీరు మంచిగా ప్యాక్ చేసి పెడతారు, మరి డ్రెస్ని ఎందుకు పెట్టలే? పెట్టాలి కదా డ్రెస్ని కూడా, మరి డ్రెస్ని ఎందుకు పెట్టలే? కింద మోషన్ అయింది, పైది కూడా అయిపోయిందా? అవునమ్మా. ఇప్పుడు లోయర్స్ అనేవి ఒకరు ఖరాబ్ అయినా మిగతా డ్రెస్ ఖరాబ్ కాదు కదా, జనరల్ అందరూ తెలిసిన విషయమే. మరి అది కూడా తగలబెట్టేసినామన్న. అంటే దీన్ని బట్టే మీకు తెలవాలి సార్, నో సాక్ష్యం, నో విట్నెస్, అన్ని సాక్ష్యాలను తగలబెట్టేసారు, అన్ని సాక్ష్యాలను. ఈవెన్ పోస్ట్ మార్టంలో చేసిన ఫోటోలు ఉంటాయి కదా సార్, ఫోటోలు తీస్తారు కదా డెడ్ బాడీకి. ఇప్పుడు పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు ఎవ్రీథింగ్ ఫోటోలు తీస్తారు, వీడియో తీస్తారు. నాకు వీడియో ఇవ్వలేదు, అడిగి విసిగిపోయినా ఒక్క ఫోటో ఇవ్వలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తల్లికి ఇవ్వచ్చు కదా సార్, ఇవ్వలేదు. ఏమనంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పంపాలా, మీకు ఇవ్వద్దు అంటారు, పోలీస్ వాళ్ళకే ఇవ్వాలా అంటారు, మీకు ఇవ్వద్దు అంటారు. అప్పుడు వాళ్ళ అధికారం వాళ్ళదే అంతా, పోలీసు వాళ్ళు అండర్ అధికారం ప్రవహించింది, డబ్బులు ప్రవహించినాయి అక్కడ. నేను ఒక కామన్ లేడీ, ఒక తల్లిని, ఒక ఆడదాన్ని అయిపోయినా, పిల్ల పోయింది, భర్త లేడు, ఒంటరిదాన్ని అయిపోయినా. ఇక నా గురించి ఎవరు పట్టించుకుంటారో, నమ్మరో ఎవరు వింటారు సార్ అక్కడ. మాకైతే ఆ ఫీలింగ్స్ ఉన్నట్లు అనిపిస్తుంది, ఉంది సార్, మాతో పాటు ఉంది. అందుకనే ఇది ప్రత్యూష ఫ్యామిలీ, నేను ప్రత్యూష మదర్, ఆయన ప్రత్యూష బ్రదర్. మేము ఉన్నంతకాలం మేము ఆమె పేరును మర్చిపోము, ఆమెను మర్చిపోము, ఆమె మమ్మల్ని కూడా వదలదు, మమ్మల్ని కూడా మర్చిపోదు. అది మా ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ తోటి మేము బతుకుతున్నాం, ఆ ఫీలింగ్స్ తోటి మేము మా లైఫ్లో లీడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు తను బతికుంటే తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తెచ్చేది, 2 తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు. మరి ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు? సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు? ప్రత్యూష ఫ్యామిలీ ఎందుకు గుర్తు రావట్లేదు? ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నారు? నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, మా ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా జిల్లా మంత్రి గారిని నేను కూడా వినయంగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యూషను గుర్తించండి ఇప్పటికైనా. ప్రత్యూష మీ తెలంగాణ అమ్మాయి, మీ అమ్మాయి, మీ ఆడపడుచు అన్యాయం అయిపోయింది, చనిపోయింది. బతికుంటే ఎంతో పేరు తెచ్చేది, నేను తెప్పించేదాన్ని నా కూతురుతోటి. ఒక మంచి కళాకారిని తెలంగాణ నుంచి ఉంది అని చెప్పేసి నేను చేయించేదాన్ని, నా చేతిలో లేకుండా వెళ్ళిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి నాది. ప్రత్యూషను గుర్తించండి, మా కుటుంబాన్ని గుర్తించండి, మా కుటుంబాన్ని కూడా అందరి కళాకారులను ఆదుకున్నట్టు మా కుటుంబాన్ని కూడా ఆదుకోండి, నా బిడ్డకు కూడా న్యాయం చేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విన్నవిస్తున్నానండి. గుర్తించండి, సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తాను. రైట్, మా ప్రత్యూషకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. మరి మొత్తంగా చూసినట్టయితే ప్రత్యూష గారి తల్లి మరి సరోజిని దేవి తన ఆవేదనను, అదేవిధంగా ఆక్రోశాన్ని, ఇప్పుడు జరిగిన దాని మీద ఉన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మరి కోర్టు నుంచి కూడా తీర్పు రాబోనుంది కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత మరి ఏ తీర్పు వచ్చినా మేము స్వాగతిస్తున్నాం, మ్యాక్సిమం మాకు న్యాయం జరగాలంటూ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.